ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రవి ప్రసాద్ గారు, వరంగల్ గారు వేములవాడలోని శ్రీ గురు వరసిద్ధి దత్తాత్రేయ స్వామి దేవస్థానానికి ₹1,00,000 విలువగల స్ఫటిక లింగాన్ని ప్రసాదించారు. ఎంతో అపురూపంగల ఈ శివలింగాన్ని దత్తోపాసకులు, ఆధ్యాత్మికవేత్త ఈశ్వరగారి నరహరి శర్మ గారికి శ్రీ రవిప్రసాద్ గారు వారి సతీమణి శ్రీమతి వెళ్లి కుమారి గారు ప్రదానం చేశారు. అంతేకాకుండా వారు ₹51,000 విరాళాన్ని అందజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ దత్తుని ఆశీస్సులు. శ్రీ దత్తాత్రేయ స్వామి 16 అవతారమూర్తులను వేములవాడలోని శ్రీ గురువరసిద్ధి దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఆగస్టు 30న ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే శ్రీదత్తుని 16 అవతారమూర్తుల్లో హైదరాబాద్కు చెందిన మద్ది మాధవి లతారెడ్డి గారు వారి కుమారుడు మద్ది ప్రవీణ్ రెడ్డి పేరున శ్రీదత్తప్రభు విగ్రహానికి ₹25,000 విరాళాన్ని పంపారు. అలాగే దత్తభక్తురాలైన మాధవి లతారెడ్డి గారు వారి కుమార్తె కుమారి మద్ది సంజన రెడ్డి గారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రంలో జన్మించిన శ్రీదత్తుని 10వ అవతారం శ్రీ మాయ ముక్తావధూత విగ్రహానికి ₹25,000 పంపించారు. అలాగే గంభీరావుపేటకు చెందిన ఐత రమేష్ గుప్తా గారు వారి లక్కీ నంబర్ 5 గనక శ్రీ దత్తుని 5వ అవతారం శ్రీ యోగిజన వల్లభుని విగ్రహానికి ₹25,000 పంపించారు. అలాగే హైదరాబాద్లోని వారి బంధువు శ్రీ చిదురాల శ్రీహరిగుప్తా గారు వారి లక్కీ నంబర్ 9 గనక శ్రీదత్తుని 9వ అవతారం శ్రీ విశ్వంభరుడికి ₹25,000 పంపించారు. వారి మరో మిత్రుడు హైదరాబాద్కు చెందిన శంకర్ రావు గారు కూడా మరో దత్తుని విగ్రహానికి విరాళాలన్నీ ప్రకటించారు. శ్రీదత్తుని 16వ అవతారం శ్రీ కృష్ణశ్యామ కమలనాయనుడు అవతారమూర్తి 600 దత్తక్షేత్రాలు సందర్శించిన సిద్ధపురుషుడు డాక్టర్ ముత్తోజు కనకాచారి గారు హైదరాబాద్ వారు మరియు అమెరికాలోని వేణుగోపాల రావులు కలిసి సంయుక్తంగా ₹25,000 సమర్పించారు. అలాగే మరొక దత్త భక్తుడు 14వ అవతారం దేవుడిని విగ్రహానికి ఇద్దరు కలిసి ₹25,000 సమర్పించారు. ఈ విధంగా ఒకరు, ఇద్దరు, ముగ్గురైనా విగ్రహాలకు 25,000 సమర్పించవచ్చు. ఇంకా దత్త విగ్రహాలు ఇంకా 9 ఉన్నాయి. ఎవరైనా దత్త భక్తులు ₹25,000 చెల్లిస్తే వారి పేరును విగ్రహాలపై భాగంలో ప్రకటిస్తారు. స్క్రీన్పై కనిపిస్తున్న కోడ్ ద్వారా మీ విరాళాలు పంపండి. ఇంకా వివరాలకు 9366488880కు ఫోన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.